ఎస్ఐ కేవీజీవీకి ఐశ్వర్య రైస్ వినాయక కిట్ బ్యాగ్ అందజేసిన మరసకట్ల శ్రావణ్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణ పరిధిలోని బోసుబొమ్మ సెంటర్ ఐశ్వర్య రైస్ షాప్ ప్రొపరేటర్ మరసకట్ల శ్రావణ్ ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ గారికి మర్యాదపూర్వకంగా కలిసి ఐశ్వర్య రైస్ షాపు వినాయక చవితి పండుగ కిట్ బ్యాగును అందజేశారు. పోలీస్ శాఖ తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ వినాయక చవితి సందర్భంగా మన తిరువురు పరిధిలో ఎవరైతే ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. వినాయక చవితి నుంచి నిమజ్జనం జరిగే వరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, ఈ వినాయక చవితి సందర్భంగా పెట్టే ఈ పండల్స్కి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి రాజకీయ స్లోగన్స్గా రాజకీయంగా కానీ, లేదంటే ఈ సినిమా పాటలు కానీ ఇటువంటి వాటికి తావు లేకోకుండా, డీజేలు అవి పెట్టకోకుండా, కవింపు చర్యలకు పాల్పడకుండా, ఏదైనా వర్గాలు ఉంటే వాళ్ళ మీద వీళ్ళు వర్గాలకు ఈ కవింపు చర్యలు పాల్పడకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. అదేవిధంగా మద్యపానం కానీ అలాంటివి చేసి ఈవిటీజింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు పాల్పడితే ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిమజ్జనం జరిగే సమయంలో కూడా అక్కడ నిమజ్జనం జరిగే ప్రదేశంలో లోతు అది గమనించుకోకుండా దిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా జరగకోకుండా ముందుగానే జాగ్రత్త వహించాలి. వీటన్నిటి మీద మా పోలీస్ శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మేము ఈ వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో చక్కగా ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.